కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా పథకాల కట్టింగ్లు, కేసీఆర్ నిర్మించిన నిర్మాణాల రిబ్బన్ కటింగ్లు, ఇవి రెండే కొనసాగుతున్నాయి. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే. నమస్తే శైలేష్ గారు. దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని కట్టింగ్లే, పథకాల కట్టింగ్లు. మీరు ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల డిఏల కట్టింగ్లు, అంటే డిఏలు ఇస్తలేరంటే డిఏలు కట్టింగ్లు అన్నట్టే. ఉద్యోగుల దగ్గర ఇన్సూరెన్స్ పైసలు కట్టింగ్లు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇప్పుడు కట్టిన నిర్మాణాలకు మాత్రం రిబ్బన్ కటింగ్లు అట్టహాసంగా చేస్తున్నది. ఏమంటారు? గుడ్ ఈవినింగ్ శైలేష్ గారు, వీక్షకులకు గుడ్ ఈవినింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కటింగ్ల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని అలా ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో అందినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తున్నామనే అబద్ధాలు చెప్తూ అన్నిటినీ కూడా కటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఉద్యోగం నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే 6 డిఏ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి బకాయిలు 6 డిఏలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పిఆర్సీ కటింగ్ 1/7/23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు లేదు, అది పిఆర్సీ కటింగ్. అట్లాగే బకాయిలు కటింగ్, పెన్షనర్లు రిటైర్ అయితే తాము దాచుకున్నటువంటి సొమ్ము రిటర్న్ వస్తుందని చెప్పి ఆశగా ఉన్నటువంటి రిటైర్ ఉద్యోగుల బకాయిలు కటింగ్ చేసి సంవత్సరాల తరబడి వాళ్ళు వేధిస్తూ ఉంటే అనేక మంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటనలు మనం ఇటీవల చూస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒకటేనక ఒకటి అన్ని ఉద్యోగులకు సంబంధించిన కటింగ్. రెండవది, కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున, నిన్న మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయం ముందు అర్థం చేశారు. కారణం ఏంటంటే ఇవాళ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పథకం. ఈ పథకం ఆపేయాలని కోర్టుకు పోతే కనీసం కౌంటర్ కూడా వేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నదనేటువంటి విషయం ఇవాళ చర్చకు వస్తా ఉంది. అంటే కేవలం కోర్టులో కౌంటర్ వేయడమే కాదు, జడ్జి చెప్పి మీరు కౌంటర్ వేయండి అని టైం ఇస్తే కూడా కౌంటర్ వేయలేదు. చివరికి బీఆర్ఎస్ ధర్నాలు చేస్తామని హెచ్చరించిన తర్వాత మేము కౌంటర్ వేస్తామనేటువంటి మాటని ఇలా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ఒక్కసారి 10 ఏళ్లలో ఇలా పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ప్రెస్ లో. 16 లక్షల కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే పెళ్లిళ్ళకి ప్రభుత్వం నుంచి అసిస్టెన్స్ దొరికింది. ఈ అసిస్టెన్స్ లో 9.5 సంవత్సరాల్లో వచ్చిన అసిస్టెన్స్ ఎంత, ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చిన అసిస్టెన్స్ విషయంలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పరిపాలనలో 14,50,000 మందికి 9.5 సంవత్సరాల కాలంలో లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ప్రజలకి అసిస్టెన్స్ అందింది. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. తొలి కాన్పు కానీ, తొలి పెళ్లి దగ్గర నుంచి తొలి కాన్పు అయ్యే వరకు కూడా తల్లి గారి ఇల్లే ఆ ఖర్చును భరించాలనేటువంటి ఒక పాత సాంప్రదాయం ఇంకా కొన్ని కుటుంబాల్లో కొనసాగుతా ఉంది, పేదరిళ్లలో. కేసీఆర్ గారు గ్రహించి ఏ పేద తల్లికి, పేద తండ్రి కూడా కూతురు భారం కావద్దు అనేటువంటి అంశం మీద ఈ 1,16,000 కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రవేశపెట్టి వెంటనే ఇచ్చేది. ఇవాళ ఏమైపోయిందంటే పెళ్లి జరిగినాక 2 సంవత్సరాలకు, నిన్న ఒక మహిళా నాయకులు చెప్తా ఉన్నారు, ఆఖరుకు ఈ కళ్యాణ్ లక్ష్మి సంతాన లక్ష్మిగా మారిపోయిందని. పిల్లలు పుట్టిన తర్వాత బర్త్డేలు చేసుకునేటువంటి క్రమంలో కూడా ఇంకా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక నిర్వీర్యం ఎట్లా చేస్తా ఉన్నారు శైలేష్ రెడ్డి గారు. మనం చూస్తే 21, 22 ఉదాహరణకు తీసుకుంటే 2,31,371 మందికి కేసీఆర్ పరిపాలనలో ఒక సంవత్సరంలో మనం కుటుంబాలకు అసిస్టెన్స్ ఇచ్చినాం. 25, 26 ఇప్పుడు ఇచ్చినటువంటి కాగు రిపోర్ట్లో, వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే కేవలం 86,000 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. జనాభా పెరుగుతున్నది ఒకవైపు పెళ్లిళ్ళు సంఖ్య పెరుగుతా ఉంది, కానీ డ్రాస్టిక్ గా పేద ప్రజలకు అందేటువంటి కటింగ్ పెడతా ఉన్నారు. కేవలం 870 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. పైగా ఇవాళ మొత్తం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అంతా కూడా నిలిచిపోయింది. ఇది ఒక కటింగ్. రెండవది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని పెట్టి ఉద్యోగులకు ఒకవైపు జర్నలిస్టులకు కటింగ్ పెట్టింది. జర్నలిస్టులు, ఎంప్లాయీస్ కలిపి ఆరోగ్య పథకం ఉండే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు
ఉచితంగా వెల్నెస్ సెంటర్లు పెట్టి చాలా పెట్టి జర్నలిస్టులకు ఉద్యోగులకు పెట్టి ఇవాళ ఈహెచ్ఎస్ స్కీమ్ పేరు మీద ఉల్టా ఉద్యోగుల దగ్గర డబ్బులు తీసుకొని 1.5% మే నెల నుంచి జీతం కట్ చేసి ఈ 3 నెలలు అయిపోయింది, 4 నెలల కటింగ్ అవుతుంది. ఉద్యోగుల దగ్గర నుంచి కటింగ్ అవుతున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ వారికి ఇప్పటి వరకు కార్డుకు సంబంధించినటువంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఈ రాష్ట్రంలో అంతలేదు. ఉల్టా తీసుకుంటున్నారు, కటింగ్ చేస్తా ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక కటింగ్లు. ఇవాళ కేసీఆర్ కిట్ లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, ఎస్సీ సంక్షేమం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కూలీలకు లేదు, ఆఖరికి చివరికి ఇన్సూరెన్స్ ఒక్క గుంటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ రైతైనా అసహజ మరణం పొందితే బీమా ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి చనిపోయినటువంటి ఆ వారం లోపలే వరకు బీమా వచ్చేటువంటి సౌకర్యాన్ని ఎల్ఐసి ద్వారా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నటువంటి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థని బలోపేతం చేయాలనేటువంటి దానిలో భాగంగా ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ చేసి అందరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఇవాళ మొత్తం ఎవ్వరికి కూడా బీమా లేనటువంటి పరిస్థితి. మళ్ళీ దానిలో రూల్ ఏం పెడతా ఉన్నారు, కుటుంబ యజమానికి మాత్రమే ఈ బీమా ఉంటుంది అనేటువంటి సవరణలు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరి ఇటీవల ప్రభుత్వం చెప్తా ఉంది. కుటుంబ యజమాని అంటే ఇంట్లో ఇదివరకు 3 ఉన్నా ఎవరి పట్టా పాస్ పుస్తకం వాళ్ళకు ఉండి కుటుంబం మీద హోల్డ్ ఉంటే ఎవరికి చనిపోయిన 5 లక్షలు వచ్చేది. ఇప్పుడు మొత్తం కటింగ్ పెట్టి ఒక కుటుంబానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రుణమాఫీ కటింగ్ మీకు తెలుసు, 2 లక్షల పైన ఉన్నోళ్ళకు కూడా చేస్తామని చెప్పి 2 లక్షల పైన ఉన్నోళ్ళు డబ్బులు కట్టండి అని బ్యాంకులకు చెప్తే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి బ్యాంకులో జమ చేస్తే ఆ 2 లక్షలకు పైగా ఉన్న డబ్బు పోయింది, ఆ కటింగ్ పోయింది. మీరు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి 20,000 కోట్లకు చేసినని కాగే ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే మనం 24 గంటలైనా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కటింగ్. ఇంకొక వైపు ప్రారంభోత్సవాలు ఇలా చాలా విచిత్రం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దేవిప్రసాద్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా కటింగ్లు చాలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కటింగ్లు చాలా ఉన్నాయి. ఈ కటింగ్ల గురించి మాట్లాడిన తర్వాత రిబ్బన్ కటింగ్ల గురించి మాట్లాడదాం. అధికారంలోకి వస్తేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు కూడా కటింగ్లే. 6 గ్యారంటీల్లో కూడా కటింగ్లే. మహాలక్ష్మి స్కీమ్ కింద కేవలం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మిగతా అన్నీ కట్ చేసింది. రుణమాఫీ కింద కొందరికే రుణమాఫీ చేసి అవి కటింగ్లు చేసింది. రైతు బంధు కింద, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 రైతు బంధులు కట్ చేసింది. 15,000 నుంచి 12,000కి తీసుకొచ్చి అది కట్ చేసింది. దేవిప్రసాద్ గారు, ఈ కటింగ్లు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మొదలుపెట్టిన పథకాలనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో కూడా కటింగ్లు పెట్టింది. ఏమంటారు గారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక మానవీయ కోణమే కాదు, ఒక ఎమోషన్ బాండింగ్, ఇక్కడ ఆర్థిక సామాజిక స్థితిగతులు, ఒక దశాబ్దాల కాలం ఇక్కడ ఉన్నటువంటి పీడన, దోపిడీ, వీటి వెనుక ఉన్నటువంటి అనేక విషయాలతో ప్రతి ఒక్కటి కూడా ప్రారంభించబడ్డదనేటువంటి విషయం తెలియని మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒక సంక్షేమ పథకం అనగానే ఓట్ల కోసము, సీట్ల కోసము ప్రారంభించేటువంటి ఒక మెకానికల్ వెల్ఫేర్ స్కీమ్ అనేటువంటి ఒక భావన వాళ్ళ మెదడులో నరనర ఇరుక్కుపోయింది. కానీ కేసీఆర్ గారు ప్రతి కార్యక్రమం వెనక, దాని వెనక ఉన్నటువంటి అంతరంగాన్ని శోధించి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేటువంటి దాంతో పెట్టారు. వీళ్ళు పెట్టినటువంటి స్కీములన్నీ బంద్ చేశారు. ఇంతకుముందు చెప్పిన న్యూట్రిషన్ కిట్ అంటే ఏ పౌరుడు ఎవరైనా జన్మిస్తే ఆ శిశువుకు అవసరమైనటువంటి పెద్దవాళ్ళ ఇళ్లలో ఎట్లయితే వాళ్ళకి పోషకాహారం వస్తాయో, బలహీనుల ఇళ్లలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా అవసరమైనట్టు పౌష్టికాహారం అందాలని చెప్పి కేసీఆర్ కిట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపేషన్ రేషియో పెంచినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ కేసీఆర్ కిట్ మొత్తం అయింది. ఇవాళ హాస్పిటళ్లలో డ్రాస్టిక్ గా ఇవాళ డెలివరీస్ అయ్యేటువంటి సంఖ్య తగ్గిపోయింది. అంటే ఇది ఒక్కటే కాదు, మనం అనేక స్కీములు ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన
స్కీమ్ ఇవ్వాలి. దళిత ఎంత గొప్ప పథకం. ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మేము ఎక్కువ ఇస్తాం, 12 లక్షలు ఇస్తామని చెప్పి డోకా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బోనస్ ప్రతి గింజకు మీరు పండించిన పంటకని చెప్పి అన్ని పంటలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. ఏ పంటకు లేదు. చివరికి ఏం చేసిండ్రు, మేము సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ఇలా ఆ సన్నవడ్లలో కూడా 7 రకాలు గుర్తించి మేము వీటికి మాత్రమే బోనస్ ఇస్తామని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఎంఆర్పికి సంబంధించి ఎంఎస్పికి సంబంధించినటువంటి అంశం కానీ యూరియా, చివరికి యూరియా అనేటువంటిది ఇలా రైతు యూరియా వేసుకోవడానికి కూడా పడిగాపులు కాసి రోజుల తరబడి అక్కడ ఉండేటువంటి ప్రయత్నం జరుగుతాం. నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దానికి కోతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లా మనం అన్ని చెప్పుకుంటూ పోతే ఇన్ టోటల్ గా కేసీఆర్ అన్ని కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, చివరికి మిషన్ భగీరథ లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పెడితే కనీసం వాటి మెయింటెనెన్స్ లేక ఇలా మిషన్ భగీరథ నీళ్లు రాకుండా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా చేస్తా ఉంది. ఎందుకంటే నీళ్లలో కేసీఆర్ కనబడతాడు, నీళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమం కనబడుతుంది అనేటువంటి ఒక దుగ్ధతో ఇలా ప్రజల మీద వీళ్ళు యుద్ధం ప్రకటించేటువంటి ఒక నీచమైనటువంటి స్థాయికి ఇలా దిగజారడం అనేటువంటిది తెలంగాణ ప్రజల విషాదం. ఎందుకంటే ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని పోరాటాలు చేసి, కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి, సంపన్న వర్గాలు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకి అందినటువంటి నోటికాడి బుక్కను ఇలా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. పోనీ ఇవన్న కేసీఆర్ కోపం మీద, ప్రజల మీద కోపం, కనీసం ఆ గాంధీ కుటుంబం వచ్చి కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇలా 6 గ్యారంటీలు ఏమైపోయినాయి? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి అశోక్ నగర్ పోయి కాళ్ళు రాసి ఇచ్చారు. ఇలా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు. పైగా నిరుద్యోగ యువకులందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళ వీపు మీద విమానాలు పోగుతా ఉన్నాయి. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి లోపలికి పోయి పోలీసులు దాష్టికం చేసి వాళ్ళని ఎంత తీవ్రంగా నిర్బంధించారో మనం అందరం కూడా చూసినాం. నిరుద్యోగులు, మేము నిరుద్యోగ సంగ్రామ సదస్సు పెడితే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేస్తున్నారంటే నిరుద్యోగులంతా బీఆర్ఎస్ పార్టీ అంబాసిడర్లు అని చెప్పి వాళ్ళ మీద రాజకీయ ముద్ర వేసి వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి అనేటువంటి దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పలేదు. దానికి నాయకత్వం మంచిన నాయకులకు అందరూ, కొందరు ఎమ్మెల్సీలు అయినరు, కొందరు ఇంకేమైనరు, ఏమైనరు, కానీ ఇవాళ ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అశోక్ నగర్ ఒక శోక నగరంగా మారిపోయింది. ఇవాళ విద్యార్థులందరూ కూడా రోజు తమ డిమాండ్లకు సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి ఏమైపోయింది? బస్సులు కేవలం ఒక మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు పెట్టి అది కూడా ఫ్రీక్వెన్సీ తగ్గించి ఇలా అన్ని మిగతా వాళ్ళకు రేట్లు పెంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. గ్యాస్ 500 రూపాయలకి ఇస్తామన్నారు, అది కటింగ్ పెట్టిండ్రు. కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు, అది కటింగ్ పెట్టిండ్రు. అదే కటింగ్. ఇలా ఆఖరకు కాళేశ్వరం నీళ్లు కూడా కటింగ్. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు నీళ్ళు కింద వచ్చి నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఆ రిపేర్లు ఒక రకంగా చూస్తే రైతులకు ఇచ్చేవి అన్ని కటింగ్ పెట్టిండ్రు. నీళ్లు కటింగ్, కరెంట్ కటింగ్, యూరియా కటింగ్, బోనస్ కటింగ్, రుణమాఫీ కటింగ్, రైతు కూలీలకు కటింగ్, కౌలు వాళ్ళకు కటింగ్, రైతులను ఇలా ఏడ్పిస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా రైతుల భూములకు కూడా కటింగ్ పెట్టిండ్రు. అసైన్డ్ భూములు ఎవరికైతే అలాట్ చేసిండ్రు ఆ భూములకు కూడా కటింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకొక కటింగ్ ఏం పెడుతున్నారు? ఇక పేదల మీద దాడి ఎక్కువ వరకు పేదల నుంచి తిరుగుబాటు మెల్లగా ఎదురైనాయి. రైతుల దగ్గర అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శనంలో నిత్యం మా క్యాడర్ అంతా కూడా ఈ సమస్యల మీద పోరాడుతూ ఉంటే ఇప్పుడు మధ్యతరగతి ప్రజల మీద దాడులు చేసేటువంటి హైడ్రా పేరు మీద మధ్యతరగతి ప్రజల మీద దాడి మొదలు పెట్టింది. ఇప్పుడు 22A అనేటువంటి తీసుకొచ్చి నిషేధం పెట్టి ఇవాళ ఎవరి ఆస్తి ఎట్లా పోతుందో తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెచ్చింది. 500 ఎకరాల్లో 50 ఎకరాలు ఏదైనా పట్టా ల్యాండ్, మిగతా దేనికైనా ల్యాండ్ అలైనేషన్ అయితే మొత్తం 500 ఎకరాలు 22A పెట్టి ఇవాళ రిజిస్ట్రేషన్లు అన్ని కూడా ఆగిపోయినాయి. మధ్యతరగతి ప్రజలు రోధిస్తున్నారు. ఇవాళ అనేక కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళు రీసేల్ చేసుకుందాం, డబ్బులు లేవు, పిల్లల పెళ్లిళ్లకు, రకరకాల అవసరాలకు బ్యాంకు పోయి చేద్దామంటే కూడా ఇవాళ అవి రిజిస్ట్రేషన్లు కావని చెప్పి ఇవాళ హోల్డ్లో పెట్టిండ్రు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తలేరు,
డబ్బులు వాపస్ ఇస్తారు. ఉల్టా డబ్బులు కూడా ఇలా ప్రజలన్నీ కూడా ఇలా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఖజానాకు జమ అయిపోయింది. కానీ రిజిస్ట్రేషన్లు కానటువంటి పరిస్థితి. అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరు మీద మొత్తం ఆ రోజు 14,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తీసుకొని రైతులను ఒప్పించి ఫార్మా పెట్టాలి, ఇక్కడ ఫార్మా అంతా కూడా అక్కడికి రావాలి, పొల్యూషన్ లేనటువంటి ఒక సిటీగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ల్యాండ్ బ్యాంక్ పెడితే దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి దానికి ఒక 15,000 ఎకరాలు యాడ్ చేసి 30 ఎకరాలు తీసుకొచ్చి ఇవాళ ఎవరు భూమి అడిగినా ఫ్యూచర్ సిటీ అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరు అడిగినా ఫ్యూచర్ సిటీలో భూములు, స్కిల్ యూనివర్సిటీకి భూములు, టాటాకు భూములు, అంబానీకి భూములు, ఆదానికి భూములు, ఎవరి అయినా తెలంగాణ రైతాంగం భూములు, ఫార్మా కంపెనీల పేరు మీద విచ్చలవిడి ల్యాండ్ అక్వేషన్ జరుగుతా ఉంది. ఇలా అడగడు. అంతకుముందు ఏమన్నారు, మీకు సరైనటువంటి రేట్లు ఇస్తలేరు, మీరు పర్పస్ కి ఇవ్వకుంటే స్వాధీనం చేసుకోవాలని రైతుల దగ్గరికి పోయి డంకా బచాయించి అనేక ఉద్యమాలు చేసే ప్రయత్నం చేశారు. ఇలా మీరు ఏంటని ఇలా ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు. ఫార్మా కంపెనీ కోసం తీసుకున్న ల్యాండ్ ను మీరు రియల్ ఎస్టేట్ గా మార్చేటువంటి హక్కు మీకు ఎవడిచ్చిండు? ఇలా బరాబర్ అడగాల్సినటువంటి అవసరం ఉంది శైలేష్ రెడ్డి గారు. ఎందుకంటే రైతులందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఒకవైపు మధ్యతరగతి, ఒకవైపు రైతులు, ఒకవైపు పేద ప్రజలు, ఒకవైపు ఉద్యోగులు, ఇంకొక వైపు నిరుద్యోగులు, ఒకవైపు మహిళలు, అన్ని సబ్బండ కుల ఎవరైతే సకల జన సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం వీరోచితమైనటువంటి పోరాటం చేసి ముందు వరుసలో ఉన్నారో వాళ్ళని తుపాకీతో కాల్చడానికి ఆరంభం చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. కాబట్టి ఇట్లయినా ప్రజల్ని ఏడిపిద్దామనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల మీద, ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసేటువంటి పద్ధతిలో ఇవాళ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దేవప్రసాద్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రిబ్బన్ కటింగ్ల వ్యవహారం మాట్లాడదాం. బ్రేక్ కంటే ముందు ఒక విషయం చెప్పాలి. దేవప్రసాద్ గారు మాట్లాడుతూ జర్నలిస్టులకి హెల్త్ ఇన్సూరెన్స్ కటింగ్ చేసినారు. జర్నలిస్టులకి హెల్త్ ఇన్సూరెన్సే కాదు, జర్నలిస్టుల కోసం పేట్ బషీరాబాద్లో నిజాంపేట్లో ఇచ్చిన భూమిని కూడా కటింగ్ చేసిండ్రు. ఆ భూమిని తీసుకొని ఫ్యూచర్ సిటీలో భూమి ఇస్తామని చెప్పేసి ఒక మాటలు మాట్లాడుతున్నారు. ఇది జర్నలిస్టుల భూమిని కూడా కట్ చేసిండ్రు. ఒకవైపు పథకాలను కటింగ్ చేస్తూ రిబ్బన్ కటింగ్లు మాత్రం జోరుగా చేస్తున్నారు. ఈ రిబ్బన్ కటింగ్లు కూడా జోరుగా ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేదో కొత్త నిర్మాణాలు ప్రారంభించి లేదా కొత్త ఫ్లైఓవర్లు ప్రారంభించి వాటిని పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ చేస్తున్నా అంటే అది కాదు. 2023 వరకు దాదాపు 70, 80, 90% పూర్తయిన నిర్మాణాలని, పూర్తయిన ఫ్లైఓవర్లని, పూర్తయిన బిల్డింగ్లని, వాటిలలో కొన్నింటిని ఏవైతే రంగులేసి ఇంత సిమెంట్ అద్ది రంగులేసే పనులు ఏవైతుంటాయో అవి పూర్తి చేసేసి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిన దాంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించిన ఫ్లైఓవర్లే కాకుండా చెనకా కొరాటా బ్యారేజ్ని కూడా వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. ములుగు కలెక్టర్ ఆఫీస్ని వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. ఇట్లా రిబ్బన్ కటింగ్లకే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ప్రజలకు వైద్యం అందాలే, ఎప్పుడో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్ మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల హైదరాబాద్ మీద మేజర్ ప్రెషర్ పెరుగుతా ఉంది అని చెప్పి 4 దిక్కుల 4 అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ కట్టాలని వాళ్ళు ప్రారంభించి దాదాపుగా 90% పనులైనవి. దాదాపుగా 75, 80, 85, 90, 95 ఇవాళ టిమ్స్ హాస్పిటల్ను ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నామని చెప్పారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. కేసీఆర్ గారు 22 ఏప్రిల్ 26న దానికి శంకుస్థాపన, 22 ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసింది. 22 నెలలు 1070 కోట్లతో అద్భుతమైనటువంటి టిమ్స్ నిర్మాణానికి 95% పని పూర్తయింది. ఇప్పుడు ఏం లేదు, కలరింగ్ వేసి అక్కడక్కడ బోర్డులు పెట్టింది. ప్లాస్టింగ్ ఎక్కడైనా చిన్న ప్లాస్టింగ్ చిన్న చదిరేటువంటి పని చేసి ఇలా మొత్తం మేము హాస్పిటల్ మేమే కట్టినామనేటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మిగతా హాస్పిటల్ కూడా అంతే, దాదాపు 90-95% అయిపోయింది. అట్లాగే మీరు చెప్పినట్టు చెనాకా కోరాటా బ్యారేజ్ కూడా కేసీఆర్ గారి పరిపాలనలో కంప్లీట్ అయింది. దేవిప్రసాద్ గారు, మీరు మిగతా విషయాలు మాట్లాడే ముందు ఈ టిమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్లో అక్కడ కూడా కటింగ్లే. మొత్తం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం నిర్మించిన బిల్డింగ్ల కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్లే మాత్రమే ప్రారంభించి ఆ మిగతా సర్వీస్లు కూడా కటింగే చేసిండ్రు అక్కడ. ఇప్పుడు అక్కడ 3 బ్లాకులు ఉన్నాయి, మీకు తెలుసు శైలేష్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు
రెగ్యులర్ గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని టీ న్యూస్ ద్వారా చైతన్యం చేయడం వల్లనే ప్రజల్లో ఈ కదలిక మొదలవుతాం. ఇవాళ ఏమైపోయింది, కేవలం మీరు అన్నట్టు ఓన్లీ అవుట్ పేషెంట్ విభాగాన్ని మాత్రమే ఇవాళ ఆన్లైన్ తెచ్చి ఇన్ పేషెంట్ తర్వాత చేస్తారట, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కానీ హడావిడిగా మాత్రం దాన్ని ప్రారంభించేది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ హడావిడి కొద్దిగా ఎక్కువ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం ఓట్ల కోసం నేను చెప్పుకోవాలంటే ప్రజలంతా హైదరాబాద్ నగరంలో ప్రజలందరూ చూసిరు. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారి వైద్యకు సంబంధించినటువంటి ఎంత ప్రయత్నం జరిగిందో బస్తీ దవాఖాన దగ్గర నుంచి అన్ని కూడా ఇలా మొత్తం టీమ్స్ టోటల్ కటింగ్ పెట్టింది. అక్కడ విభాగాలు దాదాపుగా మనకు 37 విభాగాలు ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉండాలి, వాటిని కూడా కటింగ్ చేసి 32కు తీసుకొచ్చారని చెప్పి నేను ఇంతకుముందే చూసిన. అందులో విభాగాలలో కూడా కటింగ్ పెట్టింది, సర్వీసెస్ లో కటింగ్ పెట్టింది, సిబ్బందిలో కటింగ్ పెట్టిండ్రు, ఇవాళ సేవలలో కటింగ్ పెట్టిండ్రు. ఇన్ టోటో ఏమంటే మేము రిబ్బన్ కటింగ్ మాత్రం ఇవాళ చేసేటువంటి పరిస్థితి వచ్చి రిబ్బన్ కటింగ్లు మాత్రం చేస్తారు. ములుగు కలెక్టరేట్ పోయింది కదా, ములుగు కలెక్టరేట్ ఎవరు నిర్మాణం చేశారు? శైలేష్ రెడ్డి గారు. మొత్తం అసలు 33 జిల్లాలు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేసి కలెక్టర్ అనేటువంటి ఒక అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, సంక్షేమం అభివృద్ధి జోడిలాగా పోవాలని చెప్పి కేసీఆర్ గారు అన్ని కలెక్టరేట్లు కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ కట్టి ప్రతి అధికారి అందుబాటులో ఉండే విధంగా చేసిండు. నిన్న ములుగు పోయి మీరు ప్రారంభించిన కదా, చేసింది ఎవరు? ఇట్లా మనం అనేక చాలా ఉన్నాయి, ఫ్లైఓవర్లు కావచ్చు, లేకుంటే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కావచ్చు, లేకుంటే బాచుపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, తర్వాత మన పార్క్ ఏదో గచ్చిబౌలి ఫ్లైఓవర్, తర్వాత అర్బన్ పార్క్ అని చెప్పి ఒక 2 ఏకో పార్కు, ఇవన్నీ వీళ్ళు ప్రారంభించిన ఏంటంటే మైనింగ్ ఏది రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి ఒక మైనింగ్, లేకుంటే లగచర్ల దగ్గర ఫార్మాకు సంబంధించినటువంటి భూసేకరణ, లేకుంటే ఊహాజనితమైనటువంటి నగరానికి ఊహాజనితమైనటువంటి శక్తులకు అందరి మీద జర్నలిస్టుల గురించి చెప్పారు. జర్నలిస్టులకు కూడా అక్కడే భూములు ఇస్తారట. అవి ఎప్పుడు అసలు ఫ్యూచర్ సిటీలో ఏమున్నాయి ఏం లేవు, అక్కడ ఉంటదా ఉండదా అనేటువంటి జర్నలిస్టులు డబ్బులు కూడా కట్టారు. అన్ని డబ్బులు కట్టి కోర్టు తీర్పు వచ్చి అంత అయిపోయిన తర్వాత కూడా ఇలా వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెడతామనేటువంటి పద్ధతి. అంటే అన్ని వర్గాలకు ఇలా పేరుకేమో అన్ని సున్నాలేసి ఏదో ప్లాస్టింగ్ చేసి ఇగో మేము కటింగ్ చేస్తున్నాం. మరి నిజంగానే మీరు చేస్తామన్నటువంటి మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేస్తలేరు? శైలేష్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లకు కాపర్ డ్యామ్ రబ్బర్ డ్యామ్ కట్టమని కూడా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో ప్రెస్ మీట్లలో, మీరు కాపర్ డ్యామ్ కట్టాలని చెప్పి ఇంజనీర్లు లేఖలు ఇచ్చిందట కదా, మరి ఇంజనీర్లు చెప్పాలి కదా, మీరెందుకు చేస్తున్నారు ఈ ప్రచారం, తప్పుడు ప్రచారం అని ఒక విలేకరు అడిగితే అధికారులు ఎవరు మాట్లాడరు మా ప్రభుత్వంలో, ఏది మాట్లాడినా మేమే మాట్లాడతామన్నాడు. కానీ హైడ్రో రంగనాథ్ ఎట్లా మాట్లాడతాడు హైకోర్టు తీర్పు మీద? శైలేష్ రెడ్డి గారు ఒక అతీత శక్తిగా హైకోర్టు తప్పు పడితే 62 సార్లు మీరు కోర్టు ఇచ్చినటువంటి వాటిని ధిక్కరించిన హైకోర్టు వ్యాఖ్యానం చేస్తే ఒక ప్రభుత్వ అధికారి నేను హైకోర్టు చెప్పింది తప్పని చెప్పి బహిరంగంగా చెప్పేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తాడు? మీరు ఇంజనీర్లు చెప్పిన లేఖనేమో చెప్పనియరు. ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేడిగడ్డ దగ్గర ఈ రిపేర్ చేయండి, లేకుంటే ఆల్టర్నేట్ గా కాపర్ డ్యామ్ ద్వారా కట్టి మీరు నీళ్ళని తీసుకపోవచ్చు, నీళ్ళని లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు. మరి అది చెయ్యలేదు. కనేపల్లి పంప్ హౌస్ దగ్గర ప్రవాహం పోతుంటే లిఫ్ట్ చేయమని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు, అది ఎందుకు చెయ్యరు మీరు? అవి మాత్రం చెయ్యరు. కానీ ఇవి మీ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఒక ఎగ్జిబిషన్ గా చిత్రీకరించి ప్రతిరోజు కాళేశ్వరం మీద మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి మీద విచ్చలవిడిగా రోజుకొకటి. కేసీఆర్ గారు 9 సంవత్సరాలలో ఆయన జీవితాన్ని త్యాగం చేసి చావు తల నోట్లో పెట్టి రాదన్న తెలంగాణ తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి అన్ని రాజకీయ పార్టీలు నొప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక నాయకుని పట్ల మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటే ప్రసాద్ గారు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఏ పథకాలకైతే కటింగ్లు పెట్టినరో ఆ పథకాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమలు చేసి
అప్పుడు రిబ్బన్ కటింగ్లు చేయాలి. కేసీఆర్ గారు మొదలుపెట్టిన బిల్డింగ్లు పూర్తి చేసి ఎట్లయితే మీరు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారో, కేసీఆర్ మొదలుపెట్టిన పథకాలన్నింటినీ కూడా మీరు హామీ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పథకాలను పక్కన పెట్టండి. అట్లీస్ట్ కేసీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలన్నింటినైనా పూర్తి చేసి రిబ్బన్ కటింగ్లు చేయండి, కానీ అది కూడా చేస్తలేరు. అది కూడా చేస్తలేరు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. ఎన్ని స్కూల్ కడుతున్నారు, ఎంత డబ్బు కేటాయించారు చెప్పాలి కదా. ఇందిరమ్మ ఇళ్ళకి ఇన్ని డబ్బులు, మన టవర్స్ అని చెప్పి టవర్స్ అని నిర్మాణం చేసి ఉల్టా ప్రజల దగ్గరనే డబ్బులు డిపాజిట్ చేయించుకొని ఇస్తారట. ప్రజల జేబులు కటింగ్ చేస్తున్నారు, ప్రజలతోటి కట్టించుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈహెచ్ఎస్ పేరు మీద ఉద్యోగుల నుంచి కటింగ్, డబుల్ బెడ్రూమ్ మీద పేదల దగ్గర నుంచి డబ్బుల కలెక్షన్. ఇక మీరు చూడండి ఎట్లుందో వ్యవహారం. అంటే ప్రభుత్వానికి పేద ప్రజల సొమ్ము కొట్టేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. ఒక డిగ్నిటీ హౌస్ ఉండాలి. దేవప్రసాద్ గారు, పేద ప్రజల భూములనే నిస్సిగ్గుగా కొట్టేస్తున్న ప్రభుత్వ పెద్దలకు పేద ప్రజల దగ్గర ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 4 లక్షలు 5 లక్షలు తీసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. వాళ్ళకి ఏ రకం కూడా నొప్పి అనిపించదు. ఎందుకంటే జీవనాధారమైన భూములనే కటింగ్లు పెడుతున్న ప్రభుత్వానికి వీళ్లకు 5-6 లక్షలకు కటింగ్ చేయడం వీళ్లకు ఏమాత్రం వీళ్లకు హృదయం అవసరం లేదు, హృదయం ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా, శైలేశ్వర రాజగోపాల్ రెడ్డి గారు, 5 లక్షల ఇందిరమ్మలకు 500 కండిషన్లు పెడుతున్నారండి. ఇవాళ ప్రజల నుంచి అట్లా వస్తా ఉంది. ఇవాళ చిన్నారెడ్డి మాట్లాడిండు, అక్కడ శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు, అనిరుద్ధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎండార్స్ చేస్తా ఉన్నాడు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం పెళ్లుబుకుతున్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అవినీతి పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు, కమిషన్ల రాజ్యం అయిపోయిందని చెప్తా ఉన్నారు. మరి వీటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్లిజ్జగా ఇంటోటోగా ఏమైనా బిల్డింగ్ కట్టాలంటే మీరు ఇలా బిల్డర్ల దగ్గరకు పోయి అడగండి. ఎక్కడికైనా శైలేష్ రెడ్డి గారు ఒక అపార్ట్మెంట్ అయితే ఈ ఎస్ఎఫ్టీకి రేట్ ఎంత అంటే మెను మన హోటల్లో చట్నీసుల్లో లేకుంటే కామతుల్లో పోతే ఇడ్లీ ఎంతనో మనకు మొదలు తెలిసినట్టు ఇవాళ ఒక బిల్డింగ్ ఎస్ఎఫ్టీ కడితే 1,00,000 ఎస్ఎఫ్టీ ఏరియా కింద, 50,000 ఎస్ఎఫ్టీ కింద, 25,000 ఎస్ఎఫ్టీ కింద అని ఓపెన్ మార్కెట్ లో వేలమైతా ఉన్నాయి. చివరికి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల కోసం మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి మొన్న మహిళా ఉద్యోగులు పెట్టినటువంటి వీడియో ఇవాళ మొత్తం లక్షలాది మంది ఉద్యోగులలో వైరల్ అయిపోయింది. వీటికి దేవప్రసాద్ గారు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పథకాలకు కటింగ్లు పెడుతుంది, రిబ్బన్ కటింగ్లు చేస్తుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కటింగ్ చేసే టైం దగ్గర పడ్డది. కాంగ్రెస్ పార్టీని నిలదీసి అడిగే టైం దగ్గర పడ్డది. బరాబర్ అడుగుదాం. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ముఖ్యమైన అంశంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.